తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. పరీక్షల్లో జరిగిన అక్రమాలు, నియామకాలపై దాఖలైన కోర్టు కేసుల వంటి అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది జాబితాను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన మొత్తం 562 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. దీనికి అనుగుణంగా అభ్యర్థుల సర్టిఫికెట్లను త్వరితగతిన పరిశీలించి సెప్టెంబర్ 26 సాయంత్రంలోపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించింది. 563 పోస్టులకు ఒక పోస్టును కోర్టు కేసు కారణంగా పక్కకు పెట్టారు. గ్రూప్ 1 నియామకాలపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. అయితే టీజీపీఎస్సీ దీనిపై అప్పీల్ చేయగా హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. ఈ న్యాయపరమైన స్పష్టతతోనే టీఎస్పీఎస్సీ అత్యవసర సమావేశం నిర్వహించి బుధవారం అర్ధరాత్రి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఈ నియామకాలు పూర్తయితేనే గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఇతర పోస్టుల భర్తీకి మార్గం సుగమమవుతుంది. టీఎస్పీఎస్సీ మల్టీ జోన్ల వారీగా, పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచింది. మొదటి 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థుల జాబితాను కూడా కమిషన్ వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికయ్యారు. అయితే పెండింగ్లో ఉన్న న్యాయపరమైన కేసుల తుది తీర్పుకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని, ఎవరైనా తప్పుడు సమాచారంతో ఎంపికైనట్లు తేలితే వారిని ఎప్పుడైనా తొలగిస్తామని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. ఈ ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.